హలో నమస్తే. రాష్ట్ర ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలో తెలియని రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములని అమ్ముతందుకు మరొకసారి సిద్ధమైంది. మొదటి నుంచి కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరుల గురించి పట్టించుకోకుండా, ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలనేది పట్టించుకోకుండా కేవలం భూములు అమ్ముకొని మాత్రమే ప్రభుత్వాన్ని నడిపించే ఏర్పాట్లను చేస్తుంది. భూములను నమ్ముకునే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టుంది. ఆ భూములు అమ్మితే పైసలు వస్తాయి కాబట్టి ఆ పైసలు వస్తే ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయొచ్చు అని అధికారంలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా భూములు అమ్మిండ్రు, 1000 కోట్ల భూములు అమ్మిండ్రు. కానీ ప్రజలకు మాత్రం వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. తాజాగా హైదరాబాద్లో ఉన్న భూములని, ఏ భూములైతే ప్రభుత్వ భూములని హైడ్రా స్వాధీనం చేసుకుందో ఆ స్వాధీనం చేసుకున్న భూములని చూస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ భూములను అమ్మి ఆ వచ్చిన పైసలతోటి ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పటివరకు అమ్మగా వచ్చిన పైసలతోటి ఏం చేసిందో కూడా తెలియదు. ప్రజలకు ₹1 ఫాయిదా కాలేదు. రైతులకు రైతు బంధు అందలేదు. మహిళలకు వాళ్ళు ఇస్తామన్న ₹2,500 అందలేదు. కళ్యాణ లక్ష్మికి వాళ్ళు ఇస్తామన్న తులం బంగారం లేదు. అదే ₹1,116 కేసీఆర్ గారు ప్రకటించినవి, కేసీఆర్ గారు అమలు చేసినవి, అది మాత్రమే ఇస్తున్నారు. అది కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తున్నారు. కేసీఆర్ కిట్లు మాయమైపోయినాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తలేరు. ఎక్కడికి పోతున్నాయి ఈ పైసలన్నీ? ఎవరి దగ్గరికి పోతున్నాయి? ఎవరి జేబులకు పోతున్నాయి? అప్పుల మీద అప్పులు తీసుకొస్తున్నారు. మళ్ళా ఈ భూములు అమ్మడమే కాకుండా అప్పులు తీసుకొస్తున్నారు. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 33-34 నెలలైంది. ఈ 33-34 నెలల్లో వాళ్ళు తీసుకొచ్చిన అప్పు దాదాపు 4 లక్షల కోట్లు. ఇది ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు ఎన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిందనేది. ఆ తీసుకొచ్చిన అప్పు అంతా ఎక్కడ పోయింది? భూమి అమ్మగా వచ్చిన పైసలన్నీ ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు కొత్తగా భూములు అమ్మితే వచ్చే పైసలు ఎక్కడ పోతాయి? ఎవరికి ఇస్తాయి? ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, టీన్యూస్ ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పైసలు వస్తే వాళ్ళ జేబులకు పోతాయి, కానీ ప్రజలకు ₹1 ఫాయిదా ఉండదు, ₹1 బెనిఫిట్ ఉండదు ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజాగా ఆ మధ్య తీసుకొచ్చిన హిల్ట్ భూములు అని చెప్పేసి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చిండ్రు. హైదరాబాద్లో ఏ ప్రభుత్వ భూమినైతే పరిశ్రమలు పెడతారని పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కన్సెషనల్ రేట్ తోటి భూమి ఇచ్చిందో, ఇప్పుడు ఆ భూములన్నింటినీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎవరికైతే ఆ పారిశ్రామికవేత్తలకు ఆ భూములు ఇచ్చిండ్రో ఆ భూములని వాళ్ళు కన్వర్జన్ చేస్తున్నారు మల్టీ యూజ్కి. అంటే ఇంతకుముందు కేవలం పరిశ్రమలు పెట్టడం కోసం మాత్రమే ఆ భూములను వాడుకోవాలి. ఇప్పుడు వాళ్లకు SRO రేట్ అంటే రిజిస్ట్రేషన్ రేట్లో 30% మాత్రం చెల్లిస్తే చాలు, వాళ్ళకు ఆ భూములని కన్వర్ట్ చేస్తారు. అదొక పెద్ద స్కామ్, దాదాపు 1,00,000 కోట్ల స్కామ్ అది. పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి, లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉండే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అయ్యుండొచ్చు, టీడీపీ ప్రభుత్వం అయ్యుండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయ్యుండొచ్చు, ఈ ప్రభుత్వాలన్నీ కూడా పరిశ్రమల కోసం, పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు పెడతందుకోసం భూమి ఇచ్చినాయి. ఆ భూమి పెడితే తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకు పరిశ్రమ పెడితే ఆ పరిశ్రమలో ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. దానికోసం ఆ భూములు ఇస్తే ఇప్పుడు ఆ భూములను ఏం చేస్తున్నారు? ఎవరైతే పారిశ్రామికవేత్తలకు ఆ భూములు ఇచ్చిండ్రో వాళ్ళు మల్టీ యూజ్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. ఇక్కడ స్కామ్ ఏమవుతుందంటే, ఏ పారిశ్రామికవేత్తకైతే ప్రభుత్వం భూమి ఇచ్చిందో ఆ భూమి కన్వర్జన్ కోసం అప్లికేషన్ రాగానే ఎవరైతే పారిశ్రామికవేత్త కన్వర్జన్ కోసం అప్లై చేసిండ్రో అప్పుడు ఈ దండుపాల్యం బ్యాచ్ దిగుతుంది. ఈ దండుపాల్యం బ్యాచ్ వచ్చి ఏం చేస్తుంది? ఆ పారిశ్రామికవేత్తతోటి ఒప్పందం కుదర్చుకుంటుంది. కన్వర్జన్ కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మీకు,
మీరు కన్వర్జన్ ఫైల్ మూవ్ కావాలంటే, ఈ కన్వర్జన్ కావాలంటే మీరు కొంత వాటా మాకు ఇచ్చేసేయాలి ఆ భూమిలోకి అని చెప్పేసి. అదే 30% ఎస్ఆర్ఓ రేట్కే ఈ దండుపాలెం మూట దండుకునే ప్రయత్నం చేస్తుంది. ఇట్లా హైదరాబాద్లో ఉండే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైన భూములను, పారిశ్రామికవేత్తల భూములను, పరిశ్రమల భూములను దండుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలైన వర్గాల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలను కానీ అమలు చేస్తుంది కాదు. వాళ్ళ బొక్కసాలు నింపుకుంటందుకు, వాళ్ళ జేబులు నింపుకుంటందుకు, మూటలు కట్టించి ఢిల్లీకి పంపిస్తేందుకు. ఇప్పుడు హైడ్రాకు సంబంధించిన భూములు, హైడ్రా ఏ భూములనైతే ప్రభుత్వ భూములని చెప్పేసి 50 గజాలు, 100 గజాలు, 60 గజాల్లో ప్రభుత్వ భూములని తెలిసి ఆ నిరుపేదలు ఎవరైతే అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారో, ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నారో, ఒకప్పుడు ముఖ్యమంత్రి అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ భూములు ఎవరికైతే 50 గజాలు 60 గజాల్లో కట్టుకున్నారో వాళ్ళకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, వాళ్ళని డెమాలిష్ చేయడం ఎందుకు అని అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పని ఆ భూములలో ఉన్న వాళ్ళను నిర్వాసితుల్ని చేసి ఆ భూములన్నీ స్వాధీనం చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా ఆస్తిని నిర్మించినరా, ఆస్తిని ఏర్పాటు చేసినంటే కాదు. హైడ్రా ఒక లైసెన్స్డ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్, గవర్నమెంట్ స్పాన్సర్డ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పనిచేసింది. గవర్నమెంట్ కంటే తెలంగాణ రాష్ట్రానికి కాదు, గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ హైడ్రా స్వాధీనం చేసుకున్న భూములు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భూములని అమ్మే ప్లాన్ వేసిండు. ఆ భూములను అమ్మి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటట్టుగా చేస్తుండ్రు. ఆదాయ సమీకరణ కోసం వీళ్ళొక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఆ మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రంలో ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలని చెప్పి వాళ్ళు చర్చించవలసింది పోయి ఉన్న భూములను నమ్ముకొని ఎట్లా పైసలు సంపాదించుకోవాలనే సలహా సూచనలు ఇచ్చింది. కొందరు ప్రభుత్వ అధికారులు దాన్ని వ్యతిరేకించిండ్రు. కానీ ఇక వీళ్లకు వేరే ఆదాయ మార్గాలు కనిపిస్తలేవు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మనం చూసినాం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. రాష్ట్ర ఆదాయంలో 40% అప్పులుగానే ఉన్నాయి. ఇప్పుడు 40%కి చేరుకున్నది రాష్ట్రం తీసుకున్న అప్పులు రాష్ట్ర ఆదాయంలో. ఇది నార్మల్గా అయితే 18, 19, 20% ఉండాలి, కానీ అది 40%కి చేరుకుంది. అంటే అప్పులు తీసుకొస్తున్నారు, భూములు అమ్ముకుంటున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు మిగిల్చేది ఈ భూములన్నీ అమ్మి అప్పులు మాత్రం మిగులుస్తారు. హెచ్ఎండిఏ అండ్ టీజీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఈ 2 సంస్థలకు కూడా నెలకు 2-3 వేల కోట్ల రూపాయలైనా మీరు భూములను అమ్మడం ద్వారా మాకు ఆదాయం తీసుకొచ్చి ఇవ్వాలని వాళ్ళకు టార్గెట్లు పెట్టింది. ఈ భూములను అమ్మడం కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కొందరు అధికారులకు ఇదే పనిని అప్పగించింది. మీరు భూములను ఐడెంటిఫై చేయాలి, ఆ భూములని కొనేటోళ్ళను కూడా మీరే తీసుకురావాలి. అమ్మి పెట్టడం ఒకటే కాదు, కొనేటోళ్ళను కూడా మీరే తీసుకురావాలని ప్రభుత్వం వాళ్లకు టార్గెట్లను విధించింది. హైడ్రా స్వాధీనం చేసుకున్న గాజుల రామారంలోని 317 ఎకరాల భూమి ఫైనాన్స్ కార్పొరేషన్కు చెందిన భూమి. ఆ భూమిని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో కలిపి మొత్తం 840 ఎకరాలు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీలకు చెందిన 923 ఎకరాలు, మొత్తం దాదాపుగా 1763 ఎకరాలని అమ్ముకోవడం కోసం ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ ఆర్థిక వనరుల సమకూర్చుకోవడం కోసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఢిల్లీకి పోతాడు. మళ్ళీ అక్కడ మళ్ళీ రేపు ఈరోజు రాత్రికి కూడా మళ్ళీ ఢిల్లీకి పోతున్నాడు. ఆయన 75సారి ఢిల్లీకి పోతున్నాడు. కానీ ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ₹1 తీసుకురాలేదు. ఈయన పోయి అక్కడ అడుగుతలేడు. ఎందుకంటే అడిగితే బడేబాయి కోపం వస్తుందేమో అని అడుగుతలేడు. ఒకవేళ బడేబాయి ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది, నీకేమో ఉపయోగపడుతుంది రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినట్టుంది. అందుకే ఈయన పోయినప్పుడు పైసలు అడుగుతలేడు. మెట్రో రైల్ మనకందరికీ తెలిసిందే, ఐఆర్ఎఫ్సి పక్కకు పడేసింది. ఐఆర్ఎఫ్సి మీకు లోన్ ఇయ్యనని చెప్పేసింది.
మెట్రో రైలుకు సంబంధించి తెలిసిపోయింది, అక్కడ కూడా ఒక కుట్ర ఉంది. దానికి సంబంధించి దాదాపు 230 ఎకరాల భూములు 230 ఎకరాల భూమి ఉంది. అన్ని మెట్రో స్టేషన్లకు ఆనుకొని ఉన్న భూములు, చాలా విలువైన భూములు అవి. ఎప్పుడైతే ప్రభుత్వం ఆ మెట్రో రైల్ని స్వాధీనం చేసుకుంటుందో, మెట్రో రైల్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ భూములను ప్రభుత్వం అమ్ముకుంటుంది అని కేంద్ర ప్రభుత్వానికి అనిపించిందేమో. మొత్తం మీద ఆ మెట్రో రైలు స్వాధీనం కోసం పర్మిషన్లు ఇస్తలేదు, లోన్లు ఇస్తలేరు ఎవరు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి ఎవరు లోన్లు ఇస్తలేరు. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తేనే ఇవ్వాలి, కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తలేదు. ఎందుకు చెప్తలేదు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులు బుడతలేవు, ఆదాయం పెరుగుతలేదు, నెలకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం తెప్పిస్తే ఒక పైసా వస్తలేదు, ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాలన్నా, ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలన్నా, ఉద్యోగులకు పెండింగ్ డిఏ బకాయిలు చెల్లించాలన్నా నా దగ్గర ఒక్క పైసా లేదు, నన్ను తినండి, నన్ను కోసుకొని తింటారా అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారవడంతో భూములను నమ్ముకొని ఏదో ఒక రకంగా ఖర్చులలో తీసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే రాబోయే 6 నెలల్లో 3 ప్రధాన రాష్ట్రాలకు ఎన్నికలున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలున్నాయి, పంజాబ్లో ఎన్నికలున్నాయి, హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలున్నాయి, ఉత్తరాఖండ్లో ఎన్నికలున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి పైసలు కావాలి. ఎన్నికలు కొట్లాడంటే కాంగ్రెస్ పార్టీకి పైసలు రావాలి. ఆ పైసలు తెలంగాణ నుంచి రావాలి. తెలంగాణ నుంచి ఎన్ని పైసలు ఎక్కువ పంపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ అంతా భద్రంగా ఉంటుంది. అందుకోసం ఈ భూములను నమ్మి ఆ పైసలను అప్పచెప్తందుకోసం, పైసలను ఢిల్లీకి ముట్ట చెప్తందుకోసం, కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు కొట్లాడడం కోసం, పైసలు ఇవ్వడం కోసం మన తెలంగాణ ఆస్తిని నమ్ముతున్నారు, తెలంగాణ భూములను నమ్ముతున్నారు. అందుకే ఈరోజు మనం బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే భూములు అమ్ముకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సంపద అయిన ప్రభుత్వ భూములని అమ్ముతున్నారో వాళ్ళని మనం బరాబర్ అడగాలి. ఇంకొకటి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, టీ న్యూస్ తరఫున బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రజాపాలన అంటే ప్రభుత్వ భూములు అమ్ముకోవడమేనా? బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. ఎక్కడైతే మన ఆస్తులని అమ్మి అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వానికి ఢిల్లీకి మూటలు కడుతున్నారు, లేకపోతే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు వాళ్ళ సొంత ఆస్తులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాబడి పడిపోవడానికి మీ అసమర్థ పాలనే కారణం కాదా? సంపద పెంచే ఒక్క పనైనా మీరు చేసిండ్రా? ఆదాయ సమీకరణకు ప్రత్యామ్నాయం భూములను అమ్మడమేనా? బరాబర్ అడుగుదాం. రికార్డు స్థాయిలో అప్పులు చేస్తున్నారు. ఇప్పటికీ 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిండ్రు. అందిన కాడికి భూములు అమ్ముతున్నారు. మరి ఒక్క గ్యారంటీ, మీరు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు కదా, ఒక్క గ్యారంటీ కూడా ఎందుకు చక్కగా అమలు చేయలేకపోతున్నారు? ఈ సొమ్మంతా ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది? బరాబర్ అడుగుదాం. రైట్, ఈరోజు మన కార్యక్రమంలో మనము ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుదాం, నిగ్గదీసి అడుగుదాం. అప్పులు తీసుకొస్తున్నారు, భూములు అమ్ముకుంటున్నారు, ఎక్కడికి పోతున్నాయి ఈ పైసలన్నీ? ఎందుకు రైతులకు రైతు బంధు కూడా ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు రైతులకు యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు హైదరాబాద్కు మంచినీటిని తీసుకొచ్చే ప్రాజెక్ట్ని ముందరికి తీసుకుపోలేకపోతున్నారు? బరాబర్ అడుగుదాం. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుదాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని బరాబర్ అడుగుదాం. ఎందుకు తెలంగాణ ఆస్తులు నమ్ముతున్నారు? ఎందుకు తెలంగాణ భూములను నమ్ముతున్నారు? ఎందుకు విలువైన తెలంగాణ భూములను మీ ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్ వల్ల రాష్ట్ర ఆదాయం పెరగకపోతే భూములమ్మి మీరు రాష్ట్రాన్ని నడిపిస్తారా? భూములమ్మి ప్రభుత్వాన్ని నడిపిస్తారా? ఒక ఇల్లు తెలంగాణలో మనం చూస్తాం, భూమి చాలా విలువైనది. ఎన్ని కష్టాలు వచ్చినా భూములు మాత్రం అమ్మరు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విచ్చలవిడిగా భూములను అమ్మేస్తుంది.
ఏ భూమి దొరికితే ఆ భూమిని అమ్మేస్తుంది. పేదల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న భూములను అమ్మేస్తుంది. దళితులకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకొని ఆ భూములను కూడా అమ్మే ప్రయత్నం చేస్తుంది. అందుకే బరాబర్ అడుగుదాం, ఎవరి సంక్షేమం కోరి మీరు ఈ భూములను అమ్ముతున్నారు? సంక్షేమ పథకాలను అమలు చేయడం చేతకాక భూములను అమ్మి పైసలు తీసుకొస్తున్నారు. అవి సంక్షేమ పథకాల కోసం ఇస్తారా అంటే అది కాదు, మీ జేబులు నింపుకోవడం కోసం, మీ రియల్ ఎస్టేట్ ల్యాండ్ బ్యాంక్ని పెంపొందించుకోవడం కోసం, మీ బేనామీలని రంగంలోకి దింపి ఆ వేలాల్లో ఆ భూములను కొనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అందుకే బరాబర్ అడుగుదాం. ఓ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు.